బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ తాను పెద్ద తప్పు చేశానంటూ వెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రవికుమార్ చేసింది చిన్న చోరీ అంటూ మాజీ సీఎం జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన స్వయంగా మహాపాపమని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇక 2023 ఏప్రిల్ 29న పరకామణితో తాను మహాపాపం చేశానని, ఆ తప్పును తలుచుకునే తాను తన భార్య పిల్లలు బాధపడిన రోజు లేదని రవికుమార్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ స్థిరాస్తి వ్యాపారాలు చేసిన తాను ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90% శ్రీవారికి రాసిచ్చానని కన్నీటితో తెలిపారు. ఏడాదిగా అజ్ఞాతంలో ఉన్న రవికుమార్ ఇటీవల హైకోర్టు ఆదేశాలతో సిఐడి విచారణకు హాజరైన తర్వాత వీడియోను విడుదల చేశారు. స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. నా మనోవేదన ఈ రోజుకి నేను నా భార్య పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశానని తలుచుకుని బాధపడే రోజు లేదు. ప్లీజ్